వెల్కమ్ టు మార్కెట్ పల్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు మరొకసారి నష్టాల బాట పట్టాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తమైన పరిస్థితులు, హార్మోజ్ జలసంధిపై పునరుద్ధరణ అనిశ్చితి కొనసాగుతూ ఉండడంతో స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. కోల్ ఇండియా, ఎటర్నల్ గ్రాసిమ్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇండిగో, జియోఫిన్, సిప్లా, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 89 రూపాయలుగా ఉంటే డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95 రూపాయలుగా ఉంది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు మార్కెట్ ని సెంటిమెంట్ ను దెబ్బతీస్తున్నాయా? ప్రస్తుతం ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు? ఇప్పుడు ఇదే అంశంపై మాట్లాడదాం. ముఖ్యంగా మార్కెట్ పల్స్ ఒత్తిడికి గురవుతున్నట్టుగా ఉంది. ఇవాళ ఒకసారి అంటే సెన్సెక్స్ 500 నుంచి 600 పాయింట్లకు నష్టపోగా నిఫ్టీ 24,300 పాయింట్ల దిగువకు వచ్చింది. రైట్, మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముఖ్యంగా ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ పతనానికి ఏంటి రీజన్స్? నిన్న కూడా సేమ్ ఇలాగే నష్టాల్లోనే కొనసాగింది. అదే వేవ్ ఇవాళ కూడా కంటిన్యూ అవుతోంది. ఎట్లా చూడాలి? యాక్చువల్ గా స్టాక్ మార్కెట్స్ నిన్నటి నుంచి కూడా నష్టాల్లో ఉన్నాయండి. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అనండి, లేకపోతే క్రూడ్ ఆయిల్ పెరగటం, బ్రెంట్ ఆయిల్ బాగా పెరగటం వల్ల మార్కెట్స్ ఒక రకంగా నష్టాలకి గురవుతున్నాయి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్ గా ఇండియన్ మార్కెట్ లో కూడా ఒక్కసారి ర్యాలీ వచ్చాక 29,000, 24,700 ఆ రేంజ్ దాకా వచ్చింది. అక్కడి నుంచి కొంత కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది. సో ఇప్పుడు 24,300 ఆ రేంజ్ కి వచ్చి ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఈవెన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. బట్ ఇక్కడ చూసుకుంటే ఐటీ స్టాక్స్ కూడా ఇవాళ ఐటీ సెక్టర్ మొత్తం డౌన్ అవటం, అలాగే ఆటోమొబైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రీటైల్ అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ అయితే జరిగింది. అలాగే ఐటీలో ఏంటంటే ఇవాళ టీసీఎస్ చైర్మన్ గారు ఈ రిజైన్ చేయడం కూడా ఒక రకమైన షాక్ అని, దాని వల్ల కూడా ఐటీ స్టాక్స్ కొన్ని తగ్గాయి. చంద్రశేఖర్ రాజీనామా కూడా కొంత మనకి డౌన్ ఫాల్ కి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకోవాలా? అవునండి, చంద్రశేఖర్ గారు సడన్ గా రాజీనామా చేశారు, ఏది రీజన్ చెప్పలేదు. దాంతో ఏమవుతుందంటే ఐటీ టాటా కంపెనీస్ అన్ని కూడా కొంచెం 4% నుంచి 5% దాకా ఫాల్ అయినాయి. దాని ఇంపాక్ట్ కూడా స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే దాదాపు టాటా కంపెనీస్ అన్ని ఒక 20-30 టాటా కంపెనీస్ ఉన్నాయి, లిస్టెడ్ కంపెనీస్. సో వీటన్నిటికీ ఒక ఎఫెక్ట్ అవటం కూడా మార్కెట్ కి ఇది ఇవాళ అవటం. అలాగే మెయిన్ గా ఇంకా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అనేది మేజర్ గా ఇంపాక్ట్ అవుతుంది. మనం చెప్పుకున్న లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. ఇంటర్నేషనల్ గా $90 దాకా వచ్చేసాయి. అంతకు ముందు చూసుకుంటే $70 ఆ రేంజ్ లో ఉన్నది ఒకసారిగా $20 పెరిగింది. ఇది మేజర్ గా ఏంటంటే ఈ హార్మోజ్ జలసంధి మీద యుఎస్ బ్లాకెట్ చేసాము, మేమే డామినేట్ చేస్తున్నాము అని, మళ్ళీ ఇరాన్ ఏమో ఈ యొక్క పీస్ డీల్ అయితే మా ఇద్దరికి లేదంటుంది. తర్వాత ఒమన్ తో టైప్స్ అవుతున్నాయి అంటున్నారు. ఎవరి మీద ఏటి క్లారిటీ రావట్లేదు. దీని వల్ల కూడా అన్సర్టనిటీ ఒక్కసారిగా వచ్చి క్రూడ్ ఆయిల్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలాగే సప్లై చైన్ కూడా ఇబ్బంది అవుతుంది మార్కెట్ లో. దానివల్ల సప్లై ఎప్పుడైతే తగ్గుతుందో రేట్లు పెరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మేజర్ గా రీజన్స్ మార్కెట్ ని కొంచెం తీసుకురావడానికి. అయితే ఏంటంటే ఇది పుల్ బ్యాక్ లాగానే అనుకోవచ్చు. విపరీతమైన కరెక్షన్ కాకుండా మార్కెట్స్ ఏమవుతున్నాయంటే ఇవి ఒక రకంగా కరెక్షన్ అంటే ప్రాఫిట్ బుకింగ్ లాగా అనుకోవచ్చు అనమాట. మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ 58,900 దాకా వచ్చేసింది, 58,000. సో పాజిటివ్ లో ఉంది. ఓన్లీ ఇండెక్స్ కూడా, నిఫ్టీ కూడా దాదాపు 180 పాయింట్స్ నుంచి రికవర్ అయ్యి 180 పాయింట్స్ దాకా వచ్చింది. సో 24,200 మేజర్ గా సపోర్ట్ అక్కడ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు 400 ఆ రేంజ్ లో ఉంది. సో మార్కెట్ అయితే పాజిటివ్ గానే ఉంటాయి. అయితే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ కూడా కొంత స్టాక్ సెంట్రిక్ ఎఫెక్ట్ అవుతుంది. మిడ్ క్యాప్ అయితే బాగా పెరుగుతున్నాయి. సో లార్జ్ క్యాప్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి నెక్స్ట్ లెగ్ అంతా కూడా మిడ్ క్యాప్ అన్నమాట. సో మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా పెరగడం స్టార్ట్ చేస్తున్నాయి. దీనివల్ల మనకి ఇదే మంచి సమయం అంటారు. అవునండి, ప్రాఫిట్ బుకింగ్ అయితే ఇది ప్రెసెంట్ జరుగుతుంది. కంటిన్యూగా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఫ్రెష్ ఎంట్రీ కూడా ఇది రైట్ టైం అన్నమాట. అంటే మనం ఏం చేయాలంటే ఇన్వెస్టర్స్ బాగా బాగా తగ్గాక మనకి స్టాక్స్ ఏవైతే బాగా తగ్గాయో అవి మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఐటీ సెక్టర్స్ ఇవాళ బాగా తగ్గాయి.
కోపోర్స్ కానీ, తర్వాత టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా మళ్ళీ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాయి. అలాగే రియాలిటీ స్టాక్స్ బాగా తగ్గాయి. ప్రెస్టీజ్ కానీ, లోదా కానీ, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, వీటిని మళ్ళీ బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే మనకి మేజర్ గా ఇవన్నీ కూడా ఈ బ్యాంకింగ్ స్టాక్స్ బాగా తగ్గాయి. యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, సో వీటిని కూడా మళ్ళీ మనం రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే ఇక్కడ ఫార్మా సెక్టర్ కూడా బాగా తగ్గుతున్నాయి. వాటిని కూడా మళ్ళీ మనం బై అండ్ డిప్ లాగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ర్యాలీ ఇంకా అసలు ర్యాలీ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా స్టార్ట్ అయింది, ఇప్పుడిప్పుడే మేజర్ ర్యాలీ స్టార్ట్ అయింది. అలాగే ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ సైడ్ కి వచ్చారు. సో ట్రెండ్ అందుకనే బయింగ్ సైడ్ కి వచ్చారు కాబట్టి పాజిటివ్ గా ఉంది. సో మార్కెట్స్ అన్ని వైపులా కూడా స్లోగా పాజిటివ్ అవుతుంది. ఇంకా ఎటువంటి ఇబ్బంది వచ్చిన మార్కెట్లు ఏమంటే అంటే ఇంకా మేము కరెక్షన్ అవ్వము, కరెక్షన్ లోకి రాము. కానీ జస్ట్ లైక్ 200 పాయింట్స్, 150, 200 పాయింట్స్ నార్మల్ గా అప్ అండ్ డౌన్ అవుతుంటా అనే పాయింట్ ని మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. బట్ కాబట్టి ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో ఎనీ డిప్ ర్యాలీ కింద తీసుకోవచ్చు. సో క్రూడ్ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎందుకంటే మాక్సిమం 90 దాకా వచ్చి అక్కడ నుంచి మళ్ళీ రికవర్ డౌన్ సైడ్ కి వస్తున్నాయి. సో అలాగే గోల్డ్, సిల్వర్ ఇవి బాగా పెరుగుతున్నాయి. మన లాస్ట్ టైం కూడా అనుకున్న గోల్డ్, సిల్వర్ పెరుగుతాయని. సో 1,54,000 దాకా వచ్చింది గోల్డ్. సిల్వర్ వచ్చి ఇప్పుడు 2,42,000 ఆ రేంజ్ వచ్చేసింది సిల్వర్. సో ఈ రెండు కూడా బాగా పెరుగుతున్నాయి. సిల్వర్ 2,50,000 దాకా వస్తుంది. అలాగే 1,55,000 దాకా గోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రెండ్ అంతా కూడా పాజిటివ్ గా ఉన్నాయి. మెటల్స్ పాజిటివ్ గా ఉన్నాయి. అలాగే స్టాక్స్ కూడా, ఈక్విటీ మార్కెట్స్ కూడా అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఒకవైపు మార్కెట్ పడుతున్న సమయంలో ఇంకొకసారి ఏమో మెటల్స్ అన్ని కూడా కొంత మంచి లాభాల్లో ఉండటము, ఇంకొకటి పిఎస్యు బ్యాంక్స్ కూడా అవి కూడా కొంచెం గెయిన్ లో ఉండడం. అంటే ఏంటి రీజన్ అంటారు? ఒక స్టాక్ మార్కెట్స్ డౌన్ ఫాల్ లో కొన్ని ఉంటాయి, ఇవి రాణించడానికి ఏంటి రీజన్స్ అంటారు? పిఎస్యు బ్యాంక్స్ కి మేజర్ గా ఏంటంటే అంటే ప్రాఫిట్స్ బాగా వచ్చాయి, వాటర్ రిజల్ట్స్ బాగా ఉన్నాయి అన్నమాట. సో దాని వల్ల ఏంటంటే మనకి బ్యాంక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప మిగతా అన్ని బ్యాంక్స్ కూడా మంచి ప్రాఫిట్స్ బుక్ చేస్తున్నాయి. సో కాబట్టి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ అంతా బాగుంది. ఈవెన్ స్మాల్ బ్యాంక్ నుంచి బిగ్ బ్యాంక్ వరకు అన్ని కూడా పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాయి. మెయిన్ చూసుకుంటే ఎస్బీఐ రిజల్ట్స్ బాగా వచ్చాయి. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే నార్మల్ గా ఉన్నాయి. బట్ ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ బాగా వచ్చాయి. తర్వాత కెనరా బ్యాంక్, తర్వాత ఈ బ్యాంకింగ్ బాగా వచ్చాయి. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో అందుకని ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ నిలబడుతుంది. బట్ ఈవెన్ ఆటోమొబైల్స్ స్టాక్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి, అవి మంచి రిజల్ట్స్ వచ్చాయి వాటికి కూడా. అలాగే ఆటోమొబైల్ అసలు ఇప్పుడు బాగా ర్యాలీలో ఉంది. హీరో మోటార్ బాగా ర్యాలీ ఉంది, ఐషర్ మోటార్ ఉంది, టీవీఎస్ మోటార్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకోటి M&M మంచి ర్యాలీలో ఉంది. ఇవన్నీ కూడా బై అండ్ డిప్ లాగా చేసుకోవచ్చు. ఈ ర్యాలీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ మంచి ర్యాలీలో ఉన్న సెగ్మెంట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రెసెంట్ ఇప్పుడు MCX ఒకటి ర్యాలీలో స్టార్ట్ అయింది. అలాగే BSE ఒకటి ఫాల్ నుంచి కూడా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. తర్వాత ఈ ఫైనాన్స్ సెక్టర్ లో బజాజ్ ఫైనాన్స్ కానీ, చోళా ఫైనాన్స్ అయితే మంచి ర్యాలీ ఉంది. 1,900 నుంచి 2,000 దాకా కూడా వెళ్తుంది. సో చోళా ఫైనాన్స్ కానీ, తర్వాత బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు మిడ్ క్యాప్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఫినోలెక్స్ కేబుల్స్ బాగా వచ్చాయి. అలాగే ఇంకా చాలా మిడ్ క్యాప్ కంపెనీస్ ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఇది మనం స్టాక్ మార్కెట్ ఏంటంటే నెక్స్ట్ ర్యాలీలోకి మనం తీసుకోవచ్చు. మంచి ర్యాలీ వెళ్తుంది. సో చాలా స్టాక్స్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసే పరిస్థితుల్లో కనపడుతున్నాయి. ఇండివిజువల్ స్టాక్ అయితే మంచి ర్యాలీ పర్ఫార్మెన్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఇది బై అండ్ డిప్ లాగా తీసుకోండి. ర్యాలీ ఉంది, ఇదేమి బేరిష్ మార్కెట్ కాదు, ఇంకా బుల్లిష్ మార్కెట్ ఉంది. ప్రెసెంట్ కన్సల్టేట్ అయ్యి పాజిటివ్ సైడ్ వస్తుంది. అలాగే అంటే రూపాయి విలువ అంటే 95 రూపాయల వద్ద అంటే దాటుతున్నప్పుడు ఇప్పటి వరకు అంటే RBI ఈ ఒత్తిడిని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎందుకు RBI ద్రవ్యోల్బణం తగ్గించడానికి కొంత జోక్యం చేసుకుంటున్నా ఈ ఒత్తిడి తగ్గడం లేదు? హలో, వాయిస్ శ్రీరామ్ చంద్రమూర్తి గారు వినిపిస్తోందా అండి? రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు RBI ఇప్పటికే కొన్ని చర్యలు చేపడుతున్నా కూడా రూపాయి విలువ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. కానీ అంటే అక్కడే దానికి ఇంకా హలో శ్రీరామ్ చంద్రమూర్తి గారు, సో ఎందుకు రూపాయి ఒత్తిడి తగ్గడం లేదంటారు?
హలో హలో శ్రీరామ్ చంద్రమూర్తి గారు వినిపిస్తోందా అండి? రేటు రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకుంటున్నా గానీ ఈ ఒత్తిడి ఎందుకు తగ్గడం లేదంటారు? ఇప్పుడు ఆర్బీఐ ఇంటర్ఫీర్ అవుతున్నా గానీ మార్కెట్ లో రూపీ ఏంటంటే కంటిన్యూగా ఫాలో అవుతుంది. అది ఏమవుతుందంటే ఇక్కడ రూపీ మీద విపరీతమైన ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ మనము $90 దాకా వెళ్ళిపోయింది కాబట్టి ఇంటర్నేషనల్ గా విపరీతమైన ప్రెషర్ ఉంది. మనకి డాలర్స్ అన్ని కూడా రూపీస్ అన్ని డాలర్ కన్వర్షన్ లోకి వెళ్తా వల్ల ఎక్కువ అక్కడ డాలర్స్ లో మనం పేమెంట్ చేస్తున్నాం. దానివల్ల రూపీ మీద విపరీతమైన ప్రెషర్ పడుతుంది. అలాగే ఇన్ఫ్లోస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువైపోతున్నాయి. సో ఎక్స్పోర్ట్స్ యాక్చువల్ గా ఎక్కువ ఉంటే ఇది అడ్జస్ట్మెంట్ అయ్యేది, కానీ ఇంపోర్ట్స్ విపరీతంగా ఉన్నాయి. ఇది క్రూడ్ కానీ తర్వాత గోల్డ్ కానీ. అలాగే ఎక్స్పోర్ట్స్ బాగా తగ్గినాయి, ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ లో ఫార్మా కానీ అలాగే ఐటీ మార్కెట్ కానీ మనకి చాలా స్ట్రాంగ్ ఉండేది. అవి ఇప్పుడు కొంచెం తగ్గటం అనేది స్టార్ట్ చేసింది. కాబట్టి ఓవరాల్ గా ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండి ఇంపోర్ట్స్ తక్కువ ఉంటే ఆటోమేటిక్ గా రూపీ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి రూపీ అయితే 85 లాస్ట్ ఇయర్ ఉండేది, ఇప్పుడు 95 దాకా కరెక్షన్ అయింది. బట్ ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ కొంచెం రావటం మొదలు పెడతారో మార్కెట్స్ కొంచెం పెరుగుతాయో, ఈ ఉద్ధరితులు తగ్గుతాయో, అప్పుడు మళ్ళీ రూపీ మళ్ళీ గెయిన్ అవుతుంది. లాస్ట్ టైం $70 వచ్చినప్పుడు క్రూడ్ మళ్ళీ ఆ రేంజ్ కి వచ్చినప్పుడు మళ్ళీ ఒక 6 months లో నార్మల్ అయ్యి మళ్ళీ మామూలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో కాబట్టి రూపీ ఏంటంటే వడ్డీ రేట్లకు సంబంధించి కూడా కొంత కరెక్షన్స్ అనేవి జరుగుతాయి. బట్ దానికి సంబంధించి ఏమైనా ఆ కరెక్షన్స్ జరిగే అవకాశం ఉందంటారా? వడ్డీ రేట్లు తగ్గుతాయి అంటారా? వడ్డీ రేట్లు అయితే మళ్ళీ కరెక్షన్స్ అయితే జరిగే ఛాన్సెస్ ఉంటాయండి. ఎప్పుడు మార్కెట్స్ లో అప్పుడప్పుడు కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఆ కరెక్షన్స్ మనం చూసుకుంటే ఏమవుతుందంటే బై అండ్ డిప్ కింద ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కానీ అలాగే రూపీల్లో కానీ అలాగే గోల్డ్, సిల్వర్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నిటిలో కూడా మనకి కరెక్షన్స్ అవుతూ ఉంటాయి. వాటిని మనం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ లోనే తీసుకోవచ్చు. ఓవరాల్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లోనే మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. షార్ట్ టర్మ్ లో కన్నా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఏమవుతాయంటే ట్రేడర్స్ వాళ్ళు ఈ యొక్క స్టాప్ లాస్ అవి మెయింటైన్ చేయకపోతే నష్టాలు అవుతాయి. బట్ ఓవరాల్ గా చూస్తే ఈ మార్కెట్ లో జరిగే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా టెంపరీయే. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇవన్నీ కూడా డిస్కౌంట్ అవుతాయి. సో కరెక్షన్స్ అన్ని ఎప్పుడైతే అనుకుంటామో అవన్నీ కూడా బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బై చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఇన్వెస్ట్మెంట్ ఒక 1 year 2 years ఇన్వెస్ట్ లో రిటర్న్ రాకపోయినా పేషెన్స్ గా ఉండే వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ ఉంటాయండి. ఇంకొకటి, ఇవాళ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ హర్మూజ్ జలసంధి యుఎస్ ఆధీనంలోనే ఉందంటూ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇప్పుడు చూస్తున్న రేట్లు బట్టి కూడా క్రూడ్ ఆయిల్ $90 వరకు కూడా ఉన్న నేపథ్యంలో, అంటే ఇంకా ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తర్వాత ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా అంటారా? ఎందుకంటే నిన్నటి చూస్తున్నాము స్టాక్ మార్కెట్స్ పెరిగిపోతున్నాయి, క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతూ ఉంది. బట్ ఇంకా ఇప్పుడు స్టేట్మెంట్ తర్వాత ఈ వీకెండ్ వరకు కూడా ఇలానే ఉంటాయి అంటారా మార్కెట్? ఇప్పుడు ఏమవుతుందంటే హార్మోజ్ స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ప్రెసెంట్ యుద్ధం అయితే అక్కడ జరగట్లేదు. మార్కెట్ లో యుద్ధాలు అయితే లేవు. బట్ హార్మోజ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది అంటున్నారు. అయితే ఇప్పుడు యుఎస్ కంట్రోల్లో ఉందా లేకపోతే ఇరాన్ కంట్రోల్లో ఉన్నా అక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే ఆగకూడదు. ట్రాన్స్పోర్ట్ ఆగినంత వరకు కూడా మనకి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇప్పుడు యుఎస్ కంట్రోల్లో ఉంది అంటున్నారు కాబట్టి అది నిజమా కాదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇరాన్ కానీ వేరే కంట్రీస్ ఏవి కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడ నౌకలు అయితే ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అయితే పెరుగుతుంది. బట్ ఇక్కడ నుంచి ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఓన్లీ వార్ వచ్చినా గానీ ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా ఒత్తిడి చేస్తున్నాయి. ఎందుకంటే ఇంతకన్నా పెరుగుతుంటే ఇక్కడ ఎమర్జింగ్ మార్కెట్స్ కి చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఇది $90 నుంచి $95 ఏదో ప్లస్ ఆర్ -$5 లోపే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. ఎందుకంటే $90 మాక్సిమం వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకవేళ డౌన్ వస్తే $85 ఆ రేంజ్ లోనే స్టేబుల్ గా ఉంటుంది. కానీ $100 వెళ్ళే ఛాన్సెస్ ప్రెసెంట్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా ఈ మిగతా అన్ని కంట్రీస్ కూడా ఈ వార్ కంటిన్యూ చేసే ఉద్దేశం లేదు.
అలాగే అమెరికా కూడా ఇరాన్ తో ఇప్పుడు ప్రెసెంట్ వార్ చేసే పరిస్థితులు లేదు. వీళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడమే కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటో ఎవరికి తెలియదు. కాబట్టి అక్కడ జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ జరుగుతుందా లేదా, షిప్స్ వెళ్తున్నాయా లేదా అనేది మెయిన్ పాయింట్. అవి కనుక వెళ్తున్నాయంటే అక్కడ వాణిజ్యం జరుగుతుంది, అప్పుడు కొంచెం మనీ వస్తూ ఉంటది. కాబట్టి అక్కడ ఎవరు కంట్రోల్ చేసినా, ఈవెన్ అమెరికా కూడా ఇప్పుడు ఏముంటది, ట్యాక్స్ కట్టండి అంటుంది ప్రతి షిప్ కి. మాకు పెనాల్టీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఏమైంది, ఈ యుద్ధం వల్ల కూడా ఎవరు ఇప్పుడు ఇరాన్ లీడ్ చేసుకుంటే ఇరాన్ షిప్స్ మీద చార్జెస్ వసూలు చేస్తున్నాయి, లేదా అమెరికా వసూలు చేస్తుంది. సో ఇప్పుడు యుద్ధం వల్ల జరుగుతుంది ఏంటంటే కొత్తగా షిప్స్ అన్నింటి మీద కూడా వాటికి అడిషనల్ బర్డెన్ అయ్యే అవకాశం ఉంది. అది జరుగుతుందా లేదా అనేది ఏంటి తెలియట్లేదు. సో రానున్న రోజుల్లో మనకి అర్థమవుతుంది ఏంటనేది. సో ఈ 2-3 రోజులు ప్రెసెంట్ చూసుకుంటే రేంజ్ లోనే ఉంటుంది. మహా వస్తే $95 క్రూడ్ వచ్చి రావచ్చు, లేదా $85 ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. అంటే ఇన్వెస్టర్లు ప్రస్తుతం అంటే బై అండ్ డిప్స్ విధానాన్ని, ఆ వ్యూహాన్ని ఫాలో అవ్వాలంటారా, లేకపోతే ఇంకొంతకాలం అంటే వేచి ఉండి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారా? ఇది ఇప్పుడు ఇంకా మనకి మనీ కావాలి అనుకుంటే మాత్రం ఇన్వెస్టర్స్ బై అండ్ డిప్ స్ట్రాటజీనే ఫాలో అవ్వాలండి. ఎందుకంటే ఇంకా మార్కెట్స్ అయితే మనకి క్లియర్ గా ట్రెండ్ అర్థమవుతుంది. చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్ చూపిస్తున్నాయి, మంత్లీ చార్ట్స్ పాజిటివ్ గా ఉన్నాయి, వీక్లీ చార్ట్స్ పాజిటివ్ గా చూపిస్తున్నాయి. సో డైలీలో అప్ అండ్ డౌన్ అవుతున్నాయి, బట్ ఓవరాల్ గా చూసుకుంటే చార్ట్స్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. ఈవెన్ ఆల్ స్పెసిఫిక్ స్టాక్స్ లో కానీ లేకపోతే బ్రాడ్ ఇండెక్స్ కూడా పాజిటివ్ గానే ఉంది. కాబట్టి ట్రెండ్ అయితే పాజిటివ్ చూపిస్తుంది. సో ఇంకా ఇన్వెస్టర్స్ మనీ ఉన్న వాళ్ళు కొంత సెలెక్టివ్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ర్యాలీ వచ్చేసాక ఇన్వెస్ట్ చేసే ఉపయోగం లేదు కదా. కాబట్టి ఇప్పుడున్న ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే మీకు 20% దాకా లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్ని మూవ్ అయినాయి. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు హీరో మోటార్ ఉంది, అంతకు ముందు 5,000 ఉండేది, ఇప్పుడు 5,700 వచ్చింది. అలాగే ఈ ఐషర్ మోటార్ చూసుకుంటే 7,000 ఉంది, ఇప్పుడు 8,000 వచ్చింది. టీవీఎస్ మోటార్ చూసుకుంటే 4,400, అంతకు ముందు 3,700. సో అలా అన్ని పెరిగినాయి. ఓన్లీ బ్యాంకింగ్ ఇప్పుడు ఫైనాన్స్ చూసుకుంటే బజాజ్ ఫిన్సర్వ్ వచ్చి అంతకుముందు 1,800, ఇప్పుడు 2,000. బజాజ్ ఫైనాన్స్ వచ్చి 900 ఉంది, ఇప్పుడు 1,000. అలాగే చోలా ఫైనాన్స్ 1,600 ఉండేది, ఇప్పుడు 2,000 వచ్చింది. అలా అన్ని పెరిగిపోయినాయి, ఆల్మోస్ట్ 20% పెరిగినాయి. ఈవెన్ మిడ్ క్యాప్ కూడా బాగా పెరిగినాయి. ఇక కన్ఫర్మ్ గా పెరుగుతున్నాయి. కాబట్టి మనకి ఏంటంటే ఇంకా బై అండ్ డిప్ లాగా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఇంకా లేట్ గా వచ్చే కానీ ఇప్పుడు అనాలిసిస్ అందించినందుకు. సో చూడాలి అంటే ఇది బయర్స్ కి ఒక ఆపర్చునిటీ, బయింగ్ ఆపర్చునిటీ అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాళ్ళ మార్కెట్ పల్స్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.